అందరికీ నమస్కారం. అభిమానులంటే ఏదో సినిమా వాళ్ళ పట్ల ఉన్నట్టు మోజుతోటో క్రేజ్తోటో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారనుకునేటువంటి తరుణంలో అభిమానులను ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసేటి, కుటుంబ సభ్యుల్లాగా ఆదరించేటువంటి సంస్కారం రెబల్ స్టార్ కృష్ణరాజు గారిది అన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 76 నుండి కూడా కృష్ణరాజు గారి అభిమానిగా ఉంటూ ఇన్ని సంవత్సరాలుగా కూడా కృష్ణరాజు గారు చేసేటువంటి ప్రతి సినిమాకి సంబంధించి, ప్రతి కార్యక్రమానికి సంబంధించి అభిమానిగా తను ఆ వెనక ఉంటున్నటువంటి శాస్త్రి, సీనియర్ మోస్ట్ ఫ్యాన్ శాస్త్రి గారు ఈ రోజున ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తలపెట్టారు. అదేమిటంటే ఈ రోజుతో మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నట వారసుడిగా కెరీర్ ప్రారంభించినటువంటి ప్రభాస్ ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తవుతుంది. తను ఫస్ట్ టైం కెమెరాను ఫేస్ చేసినటువంటి రోజు ఈరోజు. 2002 జూన్ 28 ఈరోజు కరెక్ట్గా 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కృష్ణరాజు గారి ఇంట్లో మనందరం కలవటం జరిగింది. కృష్ణరాజు గారు ఆ రోజున అమరదీపం సినిమా నుండి కూడా శాస్త్రి గారితో అద్భుతమైన జర్నీ ఉంది. అలాగే అభిమానులందరినీ కూడా సమీకరించి కృష్ణరాజు గారు ఆ రోజు నుంచి ఎలా చేస్తున్నారో తర్వాత ప్రభాస్ హీరో అయిన తర్వాత కూడా అదే అభిమానాన్ని, అదే ఆదరణను కంటిన్యూ చేస్తూ జయాపజయాలకు అతీతమైనటువంటి ఒక అభిమానాన్ని కొనసాగించినటువంటి ద ట్రూ ఫన్ శాస్త్రి గారు. అలాగే మిగతా ఇక్కడ ఇచ్చినట్లు అందరూ కూడాను రామకృష్ణ, శివాజీ వీళ్ళందరూ కూడాను, ఖాన్ వీళ్ళందరూ కూడాను శాస్త్రి గారి ఇదిలోనే ఆధ్వర్యంలోనూ అలాగే కృష్ణరాజు గారి అభిమానులుగా, ప్రభాస్ గారి అభిమానులుగా కొనసాగుతున్నారు. ఈ రోజున ఈశ్వర్ 20 years పూర్తయిన సందర్భంగా తన కెమెరాను ఫేస్ చేసి ప్రభాస్ గారు 20 years పూర్తయిన సందర్భంగా ఒక కేక్ కట్ చేసేసి ఈ సెలబ్రేషన్ జరుపుకోవటం, కృష్ణరాజు గారు కొంత అనుమతించి ఇంట్లోనే ఈ కార్యక్రమానికి అనుమతించడం అనేటువంటిది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యాన్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. అలాగే ఈశ్వర్ సినిమా ఎలాంటి పునాది వేసిందో ప్రభాస్ గారి నట జీవితాన్ని మనందరికీ తెలుసు. తొలి చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి జయంత్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే నిర్మాత మా అశోక్ కుమార్ గారు, ఆయన నటులు, నిర్మాత కూడా అశోక్ కుమార్ గారు. అలా వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి అభిమానులకి, జయంత్ గారికి, ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకే తెలియదు 20 సంవత్సరాలు గడిచిపోయినాయా అని, అంత కాలం అంత స్పీడ్గా వెళ్తుంది. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చాలామంది నన్ను అంటూ ఉంటారు, మీరు ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేశారని. నాకు అవకాశం ఇచ్చింది నాకు, లేకపోతే యాక్చువల్గా గోపికృష్ణ మూవీస్లోనే చేయాలి, ఆయన చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మేము పోయి అడగటం వలన ఆయన పెద్ద మనసుతో ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చేసింది కాదు, అది వాళ్ళ యొక్క పెద్ద మంచి మనస్తత్వంతో వాళ్ళ బ్యానర్లో. ఎందుకంటే గోపికృష్ణ మూవీస్ అనేది చాలా పెద్ద సంస్థ, ఎంతో మంచి ఉన్నతమైన చిత్రాలు తీశారు. వాళ్ళు ఈజీగా చేయొచ్చు, కానీ మనం అడగంతోనే ఆయన వాళ్ళ ఫస్ట్ చేద్దాం అనుకున్నది కూడా కాదనుకొని మాకు ఇవ్వటం అని మా అదృష్టంగా భావిస్తూ, ఆ రూపంలో ఇవాళ రిలీజ్ చేసిన హీరో ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఫస్ట్, అండ్ హై రేట్స్ లెవెల్స్కి వెళ్ళిన స్టారు. డెఫినెట్గా ఆయన వారసుడిగా, నట వారసుడిగా కృష్ణరాజు గారి వాళ్ళ వంశాన్ని ముందు తీసుకెళ్ళే నెక్స్ట్ వాళ్ళ వంశం, రేపు ప్రభాస్ వాళ్ళ వంశం వాళ్ళందరూ వచ్చేటట్లు ఇది తోడ్పడింది. అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే ఆ టైంలో దీనికి ముహూర్తం పెట్టి మా గురువుగారు పరమపదులు ఆయన పూజనీయులు శివానందమూర్తి గారు, ఆయన రెయిన్ టైము ఇదంతా అవుతుంది, ఎలా ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు, నీకు అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి ఆయన ఇచ్చేశారు. అదంతా కనపడ్డది ఆ ఈశ్వర్ కృప. ఆ డేట్ కూడా ఈశ్వర్ సినిమా పెట్టేటప్పుడు, ఎందుకంటే నేను ఈశ్వర్ భక్తుని, కృష్ణరాజు గారు కూడా ఈశ్వర్ వాళ్ళ కులదైవం, అటువంటి దీంట్లో ఆ పేరు పెడతాం. అది కూడా ఆ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది నన్ను, నువ్వేంటి సోమవారం రిలీజ్ చేస్తున్నావు, జనరల్గా సినిమాలు అనేది గురు శుక్ర శనివారాల్లో చేస్తారు జనరల్గా, అలాంటి సోమవారం చేయటువంటి ఆ హాలిడేస్ పోగొడుతున్నావు అని చెప్పినా కూడా ఆ దేవుడిని నమ్మి వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే అన్నీ జరిగినాయో, సో దాని ప్రకారం మనం చేయటం, అది మంచి అఖండమైన విజయం సాధించటం. రెండోది తన కెరియర్కి మంచి అడుగుగా పడి ఇవాళ ముందుకి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ని, అలానే తెలుగు ఇండస్ట్రీ కాదు ఇవాళ నేషనల్ లెవెల్లో స్టార్ని ఇవ్వటం అనేది కూడా అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క 20 సంవత్సరాలు ఏంటి అనేటప్పటికీ అంత టైం ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అనుకుంటూ నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న కృష్ణరాజు గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఇలా అనుకుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా తక్కువ, అటువంటిది ఆయన ఫోన్ చేసి మనం చేస్తున్నాం రండి ఇంటికి అనేది కూడా వాళ్ళ పెద్ద మనసుకి, వాళ్ళ ఆతిథ్యానికి, వాళ్ళ ఆత్మీయతకి
డెఫినెట్గా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద మనసు. ఇవాళ చాలామంది వచ్చారు ఆయన ఫ్యాన్స్. నాకు శాస్త్రి గారు కూడా తెలుసు, దాదాపు 46 సంవత్సరాలుగా నిరంతరం. ఇవాళ సినిమాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే మన వయసు ఇదైనా కూడా కుర్రాళ్ళలాగా ఇంకా స్టిల్ ఫ్యాన్గా రావటం. అలానే ఖాన్ గారు, రామకృష్ణ గారు, మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఉండటం ఆయనకి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ జన్మలోది కాదు, జన్మల బంధం ఉంది. అందుకనే వాళ్ళు ఇలా కంటిన్యూ అవుతున్నారు. ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నంతకాలం చాలా ఆనందంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలని ఆ భగవంతుడి ఈశ్వరుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలుసు 100 days గుంటూరులో ఫంక్షన్ జరిగింది. దానికి కృష్ణరాజు గారు వచ్చారు. కృష్ణరాజు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ ఫోన్ చేశారు, ఎలా జరుగుతుంది ఏంటనేది. అంటే ఆయన మంత్రిగా అన్ని పదవులు చేస్తూ కూడా ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి ఎలా చేస్తున్నాడు అని మాట్లాడటం ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆయన కన్సర్న్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ బిజీలో ఏదో చేస్తున్నారులే అని అనుకోవచ్చు. అలా కాకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయటం, మాట్లాడటం ఇవన్నీ చేశారు. అది ఎంతమంటే పైకి ఆయన సినిమా ఇదే రాజకీయ నేతగా ఉన్నా కూడా లోపల ఉండే నటన, వారసుడు ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఆతృత అనేది ఆయన మనసులో ఉండి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఇచ్చేయటం అనేది కూడా నాకు చాలా అంటే ఆయన కన్సర్న్ చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వంశవారసు, అందులో వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ గారు ఆయన ఒక మాట అన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కృష్ణరాజు గారి ఇంటి దగ్గర, నేను జన్మనిచ్చాను నా కొడుకే, కానీ నువ్వు సినిమా జన్మనిచ్చావు, నీ కొడుకులాగా భావించు అన్నాడు. ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. జనరల్గానే రాజుల్లో అంటే ఆప్యాయతకి, ప్రేమకి చాలా ఎక్కువ పెద్దపేట ఉంటుంది. అది ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తున్నాం. డెఫినెట్గా చాలామంది కూడా రాజులు చాలామంది నన్ను అడుగుతారు, మా ప్రభాస్ వాళ్ళ అని. అంటే అలా అనుకున్నారు, అది వాళ్ళ ఓన్ చేసుకున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈశ్వర్తో కెరీర్ ప్రారంభించినటువంటి ప్రభాస్ ఈ రోజున ఏ స్థాయికి ఎదిగారనేటువంటిది మనందరికీ తెలుసు. పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మోస్ట్ ఎమర్జింగ్ స్టార్గా, మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్గా తను కెరీర్ కొనసాగిస్తున్నాడు. అలాంటి ప్రభాస్ తొలి సినిమా దర్శకుడు అనేటువంటి ఒక గొప్ప క్రెడిట్ మన జయంత్ గారిదే. ఎందుకంటే కేవలం నటన పరంగానే కాకుండా కూడా బిహేవియర్ పరంగా కూడా జయంత్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ మనందరికీ తెలుసు. అదే డౌన్ టు ఎర్త్ బిహేవియర్ని తను అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్ గారు. కాబట్టి ఆ తొలి సినిమాకి దర్శకత్వం వహించే ప్రభాస్ కెరీర్కి ఒక పునాది వేసినటువంటి జయంత్ గారిని మాట్లాడవలసిందిగా. అయ్యో, నాకు అండి అందరికి తెలిసిందే, నాకు మైక్ ఇస్తే నేను యాక్షన్ కట్టు ఓకే చెప్పడం తప్ప నాకేం రాదు. బట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ ఇవాళ ఈ ఫంక్షన్కి. సార్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నేను తెలుగు ఇంకా స్టిల్ ఇంతవరకు నాకు కమాండ్ లేదు తెలుగు మీద. నేను ట్రై చేస్తాను. బట్ ఐ వాజ్ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ ప్రభాస్ అండి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. ఇట్ వాజ్ మై ప్రివిలేజ్ బికాస్ దట్ బాయ్ హ్యాస్ గాన్ బియాండ్ ఎనీథింగ్ దట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ నాకు గుర్తుంది, అశోక్ గుర్తుందో లేదో, ఫస్ట్ టైం నేను ప్రభాస్ని కలిసినప్పుడు కాఫీ షాప్లో కలిసాం అశోక్. ఆ ఫస్ట్ 5 minutesలోనే అశోక్కి చెప్పాను నేను, ఈ కుర్రాడు పెద్ద స్టార్ అవుతాడు అశోక్, లెటర్స్ సైన్ హిమ్, లెటర్స్ బ్లాక్ హిమ్ నవ్వాలి. అది గుర్తుంది. అండ్ హీ వాజ్, అప్పుడే చెప్పాను, చాలా సింపుల్ పర్సన్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు ప్రభాస్. ఐ హోప్ యూ స్టే లైక్ దిస్ అండ్ విష్ యూ మోర్ అండ్ మోర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ అగైన్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ. నేను ఇంకో మాట అంటాను, నెక్స్ట్ ఫంక్షన్లో ప్రభాస్ పెళ్ళప్పుడే కలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్యాదర్ అవడానికి ద మూల స్తంభము, ఈ డైనాసిటీ అనేటువంటిది ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగడానికి కారకులైనటువంటి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. వారి గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది చర్విత చరణమే అవుతుంది. పునరావృత దోషం అంటకుండా ఆ నటశిఖరం గురించి మాట్లాడటం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ ఎన్నెన్నో అద్భుత విజయాలను చూసినటువంటి ఒక గొప్ప సినీ యోధులు అయిన అలాంటి కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకే అనుభవంలో మొత్తం ఈ అనుభవం చాలా విచిత్రంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ చేయాలంటే, ఫంక్షన్ జరిగిందంటే శాస్త్రి గారు కానీ, నేను కానీ, మేము కానీ ఎవరైనా ఉన్నా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ అనేది వెనక ఉండి దాన్ని
అద్భుతంగా అత్యద్భుతంగా చేయడం అలవాటు. కానీ ఏదో సింపుల్ 10 మంది ఉన్నాం ఇక్కడ. నాకు అది విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ చిన్న ఇదైనా సరే చాలా పెద్ద ప్రోగ్రాం అయిపోయింది. చిన్న ఊరికే అనుకున్నాం నిన్న నిన్నటి అనుకుని ఏమనంటే ఇప్పుడు ప్రభాస్కి 20 సంవత్సరాలు పూర్తయింది అని అంది మా ఆవిడ ఈశ్వర్ సినిమాతో. అబ్బా 20 అయిపోయింది అప్పుడే ఆశ్చర్యం. అవును, రేపు ఆయన ఫస్ట్ డేట్ అతను కెమెరా ముందుకు వచ్చిన రోజు అంటే అనుకుంటే మేము అనుకుని అప్పుడు ఏదైనా చిన్నది ఏమన్నా పిలిస్తే బాగుంటుందేమో అంటే నీల్ శాస్త్రి గారికి ఫోన్ చేయడం. మా పద్మ మేనేజర్, ఆవిడంటే మేనేజర్ కాదు, ఇంట్లో మనుషులు అడితే. తర్వాత పెద్ద ఫ్యాను ఆవిడ. ఏదో చేయాలండి, ఊరుకోకూడదు, మీరు అలాగే అంటారు అన్నీ, వద్దని అని చెప్పి అప్పుడు శాస్త్రి గారికి ఫోన్ చేసి శాస్త్రి గారు మాట్లాడుతూ ఆ గోవింద్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత చేస్తే బాగుంటుందంటే ఏం చేస్తారో నాకే తెలియదు ఇప్పటివరకు. ఏమంటారో ఎందుకు ఏమని. ఏంటంటే రేపు ఆయన ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన రోజు 20 సంవత్సరాలు అయింది. మనం ఏదో చెప్పాలి, నలుగురిని పిలిచి మాట్లాడాలంటే ఇప్పుడు అనవసరంగా పెద్ద ఫంక్షన్గా పెట్టొద్దు, కోవిడ్ ఇప్పుడు గొడవగా ఉంది అని చెప్తా. మామూలుగా చేస్తే సింపుల్గా చేయండి అన్నాను. సింపుల్ అనేది ఇదే సింపుల్. సరే అందరినీ పిలిచారు, సరే వస్తానన్నారు. ఒక్క విషయం ఎప్పుడైతే నిన్న వాళ్ళు జ్ఞాపకం చేశారో నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు ప్రభాస్ మదరు ఈవిడ ఓకేనప్పుడు ప్రభాస్ మదరు ఈ శ్యామలాదేవి ఇద్దరుని ఫంక్షన్కి రావాలని, ఫంక్షన్ అంటే ఓపెనింగ్, ప్రభాస్ ఓపెనింగ్కి రావాలని ప్రయత్నం చేశారు. చేస్తే వాళ్ళని ఎక్కడ కూడా మామూలుగా కూడా ఎంటర్ అవ్వడం లేకుండా జనం క్రిక్కిరిసిపోయిన జనం, మామూలు జనం కాదు. ఆ రోజు ప్రభాస్ మొదటి షాట్కి ఓపెనింగ్కి వచ్చిన జనం వేల మంది ప్రతి చోట నుంచి కార్లు వేసుకుని బస్సులు వేసుకొని వచ్చి చేసి మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. అందరూ చూసి ఆ జనం చూసి ఇంకా మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇంత ఇది ఉందా, అతను ఆశ్రయించాలని మన వారసుడు. కానీ ఆ తర్వాత అతను వచ్చాడు. షార్ట్ అది ఈశ్వర్ సినిమా. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి కానీ 3 మనసులు ఉంటాయి, 3 గుండెలు ఉంటాయి. శివుడికి 3 గుండెలు ఉంటాయి. ఈశ్వరుడి అలా 3 అది వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే షార్ట్ అన్నారు ఆయన డైరెక్టర్ గారు. చెప్పిన వెంటనే సునన్ రాజు ఓకే అన్నారు ఆయన. జయంత్ గారు ఓకే, జయంత్ గారు ఓకే అనగానే సునన్ రాజు చేయబట్టుకునేలాగా ప్రభాస్ని అభినందించాడు. నన్ను పట్టుకొని ఎంతో ఆనందంగా తన కొడుకు, మా వారసుడు, తన కొడుకు ఫస్ట్ డైలాగ్ ఈశ్వరుడిని చెప్పి ఇంత గొప్పగా జనంలో ఫస్ట్ టేక్ ఓకే చేయించి ప్రమాణంగా మాట్లాడాడని అర్థమవుతున్నారు. ఆ జనం చూసేటప్పటికి ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. తర్వాత రామారాయణకి ఎవరికి ఓపెనింగ్కి నా స్టూడియో ఏమన్నాడు.
భయపడిపోయి నా స్టూడియో పాడు చేస్తారు. అంతమంది జనం, అంత ఓపెనింగ్ రోజుని 20 రోజులైంది, 20 సంవత్సరాలు అయినప్పటికీ 20 సంవత్సరాల క్రితం తలుచుకుంటే అంత అభిమానం, అంత ఇది నా మీద ప్రభాస్ మీద చూపించిన వాళ్ళందరూ కూడా ఆ అభిమానంతో, ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభాస్ 20 సంవత్సరాలకి 20 దేశాల్లో హీరో అయ్యాడు. 20 దేశాలు, 1-2 కాదు. ఇప్పుడు నిన్న అందిన వార్త నాకు, హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలని సినిమాలో ఆదిపురుష్ సినిమా అని, ఆ సినిమాని చేయాలని. అది నిజంగా అది నిజమే అయితే, అది కనుక జరిగితే ఎంత ఎత్తుకెదిగాడు అతను, మన దేశం ఎంత ఎత్తుకెదిగిందో, మన సినిమా ప్రపంచం, మన తెలుగు సినిమా ప్రపంచం ప్రపంచ స్థాయిలో ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు, 20 దేశాలు, మన దేశాలు అంటున్నారు. అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ, ప్రపంచానికి గర్వకారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రభాస్ 20 సంవత్సరాలకి ఎవరూ అచీవ్ చేయలేని, ఎవరు అంటే ఎవరు, ఇంకా మరి ఎవరు ముందు అచీవ్ చేయలేరు, అలాంటిది అచీవ్ చేస్తున్నాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అంతు లేదు. అటువంటి గొప్ప రోజు ఈరోజు, అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మొదటి రోజు షార్ట్ తీసిన జయంతి గారికి, అశోక్ కుమార్ అలా తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి, మీద అందరికీ నా హృదయపూర్వకంగా, ఎందుకంటే నాకు మాట్లాడట్లేదు, ఏదో నేనే 20 సంవత్సరాల పూర్తి చేసుకుని 20 దేశాల్లో గొప్ప నాయకుడిగా అయినట్టు అనిపిస్తుంది నాకు. సార్, మీ చేతితో క్లాప్ కొట్టి ఈ రేంజ్కి వస్తారని మీరు ముందే ఊహించారా సార్? మీ సువర్ణ హస్తాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఇందాక మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఒకసారి మాట్లాడండి. మీరే క్లాప్ కొట్టి, ఫస్ట్ క్లాప్ మీదే. అవును, ఫస్ట్ క్లాప్ అంటే ఫస్ట్ క్లాప్ కొట్టిన అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టిన ఓకే అని ఎప్పుడైతే జయంత్ గారు అన్నారో, సునీల్ రాజు కదిలిపోయాడు. నాకు గుండె ఆనందం వచ్చింది, ఎందుకంటే 3 గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటే ఈశ్వరుడికి 3 గుండెలు అన్నాడు. 3 గుండె ధైర్యం అని, 3 గుండెలు ధైర్యం కాదు, 3 గుండెలు. మా ముగ్గురు 3 గుండెలు. అటువంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడు కూడా కలిసే. ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు, పెదబాబుజీ అంటే బాబుజీ, బాబుజీ అంటే ఫాదరు, పెదబాబుజీ అంటే నేను, బాబుజీ అంటే ఫాదరు. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒక్కసారి వారానికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూడాలని చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడిలాగా అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ అన్న మాట గప్పుకుని అనుకుంటే నేను వచ్చింది. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకు అన్నానంటే ఎందుకు వచ్చిందంటే, ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని, ఇంటికి వచ్చిన అతిథుల్ని. అలాగే నేను ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు, సినిమా చేయడానికి వచ్చిన హీరోయిన్ దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ గోపికృష్ణ మూవీస్కి అతిథులు, అందరూ దేవుళ్ళే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా
ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్లని, వాళ్ళు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు. వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద ఇచ్చేది అయినా ఎక్కడ చిన్న మెత్త కూడా వ్యాపకమైంది ఇది కూడా లేకుండా చెప్పడానికంటే అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా బిహేవ్ చేస్తాడు. కనుకే అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసింది. సో అటువంటి మంచి రోజు ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు హాలీవుడ్ ఇందాక చెప్పాను నిజం అయితే ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. చిన్న ఫంక్షన్ జరగలేదు. చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఊరికే అనుకున్నాను నేను, శాస్త్రి గారు. 50 సంవత్సరాల నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా, అంచేత ఇలా కోవిడ్ కారణంగా చిన్న చేయవలసి వచ్చినా ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆవిడ చిన్న ఫంక్షన్ కాదు ఇది, హృదయాలతో ఫంక్షన్. 3 కళ్ళలో ఈశ్వరుడు, 3 గుండెలో ఈశ్వరుడు అని డైలాగ్ చెప్పాడు. అలాగా అందరూ మంచి గుండెతో మహానుభావులు అయిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా ప్రభాస్ని మళ్ళీ అందరూ కూడా ఇంకా బాగున్నారని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇటువంటి మంచి ఈ కేక్ కట్ చేసిన నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడుతున్నందుకు ఇంకా కష్టపడండి, ఎంతైనా కష్టపడండి. మీరు కష్టపడిన దానికి మీ మీ అభిమానానికి ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిజంగా జయంతి గారు రాత్రి సినిమా చూసినప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్ అంటే ఆ రోజు తీసిన సినిమా ఆ రోజు లాగా డైరెక్టర్గా లేదు, అది కొత్త సినిమా తీసిన ఫీలింగ్లో నాకు అనిపించింది నిజంగా. అలాగే అశోక్ కుమార్ యాక్ట్ చేశాడు, కానీ ఎక్కడ ప్రొడ్యూసర్ అలా యాక్ట్ చేస్తాడని అనుకో, ఎక్కడ ఇది లేకుండా ఎంత నీచానికి క్యారెక్టర్ నీచుడు, ఎంత నీచానికి దిగజారి యాక్ట్ చేయడంలో అలా చేయడంలో అంటే అంత న్యాచురల్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న అది రకంగా చేసినందుకు అశోక్ కుమార్ని కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. వీళ్ళు ఇంతలాగా చేశారు, ఇంత బాగానే బ్రహ్మాండంగా 6 రోజుల 20 సంవత్సరాల క్రితం ఇంత బాగా చేశారు ఈ సినిమా అని అనిపించింది. సరే, చాలా అవునవును న్యూస్ కూడా అదే. ఇప్పుడు రాజు గారు వెనక, ప్రతి విజయం వెనుక ఉన్నారు ద లేడీ బిహైండ్ శ్యామల గారు అభిమానులతోనే కాకుండా రాజుగారితో ఆయన కార్యక్రమాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తుంటారు, అలాగే అభిమానులందరితో కూడా చక్కగా కోఆర్డినేట్ చేస్తుంటారు. శ్యామల మేడం గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏదో మాకైతే అది ఏదో 20 రోజులు అన్నట్టుగా అనిపించింది, అలాంటి 20 సంవత్సరాలు అయిపోయింది. అట్లాంటి ఈశ్వర్ ఫస్ట్ మూవీ ప్రభాస్తో తీస్తున్న అశోక్ కుమార్ గారు, అలాగే జయంత్ గారు ఎంతో అద్భుతమైన సినిమా తీసి ఏ రోజైతే వారు ముహూర్తం పెట్టి ఆ మూవీ తీశారో ఈ రోజుకి ప్రభాస్ వెనకడుగు వేయలేదు. వారంత మంచి మనసుతో తీశారు, బాబు అంత గొప్పగా కూడా యాక్షన్ చేశారు. ఎంతో గర్వంగా ఉంది మాకు, ఎందుకంటే మేము అయితే బాబు ఆ రోజు అందరూ ఎంతో ఉత్సాహంతో అందరూ రెడీ అయ్యి, బాబు ఫస్ట్ ఓపెనింగు మన ఇంట్లో కృష్ణరాజు గారి తర్వాత ఒక హీరో, మాకు అందరికీ ఎంత ఒక 1 month నుంచి అందరం ఎంతో ఇంకా ఎదురు చూస్తున్నామండి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. రోజు వచ్చింది, అందరూ రెడీ అయ్యాం. ముందు కృష్ణరాజు గారు బాబు అందరూ వెళ్ళిపోయారు. మేము రెడీ అయ్యి వద్దాము అంటే మాకు రావడానికి చోటు లేదు అక్కడ. అంత జనం ఎటు చూసినా అసలు. అదే వేవు ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా
వంతుకు రెండింతలు మూడింతలు అది ఒక 1000 అంతలు అయ్యి బాబుకి అది సపోర్ట్గా అందరూ ఫ్యాన్స్ ఏంటి అందరూ నిలవటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే బాబు కూడా అట్లాగే కృష్ణరాజు గారు అనగా బాబు అనగా సినిమాల్లోనే కాదు వీళ్ళు హీరోలు, బయట కూడా రియల్ హీరోస్ వీళ్ళు. ఎప్పుడు అందరితోని ఉండటం, అందరు మంచి కోరుకోవటం, అట్లాంటి మంచితనం ఉండటం వల్ల ఈరోజు బాబు కూడా గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు. అదంతా మేము ముందు క్రెడిట్ అయితే మా జయంత్ గారికి అశోక్ కుమార్ గారికి ఇస్తాము. వారు ఏ చేతులతో అయితే ముహూర్తం పెట్టారో ఈ రోజుకి బాబు వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి అంత గ్రేట్ మూవీ ఈశ్వర్. రాత్రే మేము చూసాం, కృష్ణరాజు గారు 12 వరకు కూర్చొని మూవీని చూసి ఎంతో ఎంజాయ్ చేసి ఆయన బాబు కన్నా ముందు అశోక్ కుమార్ ఎంత బాగా యాక్ట్ చేశాడు అన్నారు. సో బాబు అయితే ఇంక అసలు ఫస్ట్ హీరోలా కాకుండా గల్లీలో కుర్రోడు ఎలా ఉంటాడో అట్లాంటి న్యాచురల్గా చేసి అందరినీ మెప్పించి ఈరోజు ఇంత పెద్ద హీరో అయినందుకు, ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు గారి వైఫ్గా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మదర్గా నాకు ఎంతో ఈరోజు గర్వంగా ఆనందపడుతున్నాను. అలాగే కృష్ణరాజు గారిని ఇన్ని సంవత్సరాలు ఎలా ఆదరించారో మా ఫ్యాన్స్ కూడా, మా శాస్త్రి గారు, అలాగే ఇక్కడ హైదరాబాద్ అంటే మా గోవింద్ ఇదిగో వచ్చాడు, కొంచెం లేట్గా వస్తాడు కానీ అన్నిట్లో ముందు ఉంటాడు మా గోవింద్. అలాగే మా వరంగల్ మా శివాజీ, అందరూ పేరు పేరున నేను పేరు మర్చిపోయి ఉండొచ్చు కానీ అందరు అభిమానులు కూడా ఈ 50 సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారిని ఎలా అయితే చూశారో అదే మళ్ళీ మా బాబుని కూడా ఆ ఫ్యాన్స్ ఏంటి అలా కంటిన్యూగా ఇప్పుడు యూత్ కూడా అందరూ అంత బాగా ఆదరిస్తున్నందుకు ఫ్యాన్స్ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సినిమా ఫంక్షన్ ఇలా జరగటం ఎంతో ఆనందంగా ఉంది. సో మీ అందరికీ కూడా ఇంకొకసారి మా బాబుని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టినందుకు మీ అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్రి గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ అధ్యక్షుడు శాస్త్రి గారు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా స్ఫురించేటువంటి వ్యక్తితను. ఫ్యాన్స్ అనేటువంటి ప్రస్తావన రాగానే శాస్త్రి గారిని ఎక్కడా శాస్త్రి అని చెప్పేసి కృష్ణరాజు గారు ప్రతి సందర్భంలో కూడాను బర్త్డే అప్పుడు కానీ ఎప్పుడైనా ముందు శాస్త్రి వచ్చాడా అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. ఆ విధంగా అభిమానులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ముఖ్యంగా మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఉభయ రాష్ట్రాల్లోని సీనియర్ కృష్ణరాజు గారి అభిమానులందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయన కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాకిచ్చే అభిమానులకు ఇచ్చే మర్యాద మేమందరం కంటితో చూసాము. అందుకనే ఇప్పటికీ కూడా మేమందరం పెద్దతరం వచ్చినప్పటికీ కూడా ఆయన అంటే అభిమానంగా ఈరోజు పిలిస్తే దాదాపు 50 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ హైదరాబాద్లో కరోనా ఉంది, కొంచెం ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఇంపార్టెంట్గా ఒక ఏరియా వైజ్గా ఒక్కొక్కరు చొప్పున పిలవడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ ప్రభాస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరిని పిలవడం జరిగింది. ఆ అభిమానంతోనే మేము ఇలా ముందుకు నడవడానికి అవకాశం కలిగింది. ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ, చెన్నై వెళ్ళినప్పుడు ఆయన మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మా కుటుంబ సభ్యులకి ఇచ్చే గౌరవం కానీ చెప్పలేనిది. అందుకనే మేమందరం ఎప్పటికీ కూడా మీ అభిమానులు కానీ మిగిలిపోతాం ఎటువంటి పరిస్థితుల్లో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, హీరోగా కృష్ణరాజు గారికి కొన్ని విషయాలు చెప్పలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ సూర్యనారాయణ గారితో నా అనుబంధం చాలా గొప్ప అనుబంధం. హీరోగా వారితో ఎంత అనుభవం ఉందో ఆయనతో కొన్ని విషయంలో చర్చించడానికి చాలా అనుబంధం ఉంది. ఆయన కూడా చాలా విషయాలు నాతోనే షేర్ చేసుకునేవారు. అలానే బాబు ఆయనని చూడడానికి మొగల్తూరు వెళ్ళడం జరిగింది నేను ఒక టైంలో. అప్పుడు బాబు సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ పొందుతున్నాడు, నేను వెళ్ళను కాబట్టి మీరు మొగల్తూరు నుంచి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళి సత్యానంద్ గారితో మాట్లాడి బాబు ఎలా చేస్తూ చూసి నాకు వచ్చి చెప్పన్నారు. అప్పటి నుంచి మొదలైంది మళ్ళీ మా అనుబంధం. ఆ విధంగానే ఇప్పటివరకు ఆయన నాకు ఇచ్చిన బలాన్ని, నా శక్తిని దారపోసి, ఈయన బలం లేకపోతే మేమేం చేయలేము అసలు. అలాంటిది ఇంతవరకు తీసుకొచ్చినందుకు సూర్యనారాయణ రాజు గారికి ఏ లోకంలో ఉన్నా కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రార్థనలు చేసుకుంటున్నాను. ఎందుకంటే
నాకు ఈ కార్యక్రమాలు ఇలా చేయాలి గైడెన్స్, ఆయన ప్లానింగ్ ఎవరు చేసినా కూడా గైడెన్స్ ముఖ్యం. ముందు ముందు కూడా కొత్త తరం కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చు ఆ కుటుంబ సభ్యులకు ప్రభాస్కు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రభాస్ గారి 20 ఇయర్స్ సందర్భంగా శాస్త్రి గారు మేమందరం ఫ్యాన్స్ ఈ ప్రోగ్రాం పెట్టినామండి. రాజు గారి అభిమానము, ఆయన ఇచ్చే మర్యాద, ఆయన నటనకు మేము నా వయసు 52 అండి, నేను 40 ఏళ్ళకించి అభిమానం. వీర అభిమానం, వేరే సినిమాలు మాకు ఇంట్రెస్ట్ లేదు. రాజుగారి సినిమాలు, ప్రభాస్ సినిమా, అది మా అభిమానం. ఆయన మాకు వయసు ఇదయ్యి రాజుగారు ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. గోపీకృష్ణ మూవీస్ నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ముద్దుల కూతురు, అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ముద్దుల చెల్లెలు సాయి ప్రసీద. ఐ రిక్వెస్ట్ సాయి ప్రసీద టు సే ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ వెల్కమ్. 20 ఇయర్స్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నందుకు అన్నయ్యకి కంగ్రాట్స్.